హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శనివారం. అందరు బాగున్నారా? హ్యాపీగా ఉన్నారు? ఎందుకు నావి చూస్తున్నారా లేదా? ఇంతకు మీరు చూసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ. మీరందరు నా దోస్తులు కదా, ఫ్రెండ్స్ కదా, చేయండి. సరే, నేను అప్పుడు చిరంజీవి సినిమాలు ప్లస్ శ్రీదేవి కాంబినేషన్లోవి చూసా. నాకు ఇష్టం చిరంజీవి గారు, చిరంజీవితో కలిపి శ్రీదేవివి చూసా. మళ్ళీ శ్రీదేవి ఇష్టం కాబట్టి శ్రీదేవితో ఎన్టీఆర్తో కలిసినవి కూడా కొన్ని ఉన్నాయి పిక్చర్స్. కానీ శ్రీదేవి చిన్నప్పటి నుంచి మంచి మంచి సినిమాలు తీసింది. ఆమె పాటలు ఆమెలాగా అందంగా ఇంకెవరు రారు. చిరంజీవిలాగా అయితే ఇంకెవరు రారు. అందువల్ల వాళ్ళు ఇద్దరే కాంబినేషన్స్ అన్నీ అదర్స్ అంతే. తర్వాత పాటలు ఏంటంటే ఆమె చిన్నప్పుడు తీసింది ఆమె ఒక సినిమా. ఏం పాట అది? మల్లమ్మ కథ అనుకుంటా, దేవుడిది. అదేం పాట అంటే ఆమెది, ఈశా మహేశ ఈశా మహేశ అమ్మను ఒకసారి చూపరాదా, రమ్మని నీవైనా చెప్పరాదా, పాపం నాపైనే జాలి లేదా, అమ్మా అమ్మా అని ఆ సాంగు ఏది? లేత పిలుపు వినగానే లేగదూడ ఆగున ఆ పాట ఉంది కదా, ఆ పాట అది మల్లమ్మ కథలో సాంగ్ అది. అదే ఎంత పిలిచినా రాడే శివుడు అని చెప్పి ఒక సాంగ్ ఆమెది, భలే ఉంటుంది. ఇంకొకటి వచ్చి చిన్నపిల్లల వయసులో ఆమె పాటలు నేను చెప్తున్నా. ఇప్పుడు చిరంజీవి కూడా కలిపి ఆమెతో ఉండే మళ్ళీ చెప్తా. ఇప్పుడు మటుకు ఆమెది ఒకటే ఓన్లీగా చెప్తున్నా. మీలో ఎంతమందికి ఇష్టం ఆ సాంగు? ఈశా మహేశ అమ్మను ఒకసారి చూపరాదా, రమ్మని నీవైనా చెప్పరాదా, పాపం నాపైనే జాలి లేదా, అమ్మ పాలు తాగలేదు, అమ్మ ఒడిని ఊగలేదు, అమ్మ పాలు తాగలేదు, అమ్మ ఒడిని ఊగలేదు, అమ్మ అని పిలిచినా ఎంత పిలిచినా రాదే, లేగదూడ పిలుపు వినగాని కన్న తల్లి ఆగునా. ఆ పాట ఆమెది ఆ విధంగా ఉండేది. అప్పుడు చిన్నప్పుడు పాటలు నాకేం గుర్తున్నాయి, ఇప్పుడు కొద్దిగా పాడా. ఆ పాట అయితే కరెక్టు. కానీ ఆమెది ఇంకోటి చిన్నప్పుడు పాట ఏంటంటే ఆమె చిన్నప్పుడు చేసింది ఏం పాట? చిన్న బాల్యంలో పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ఆ పాట ఆమెది చిన్నప్పుడు కొన్ని బాగా చేసింది ఆమె. తర్వాత 16 ఏళ్ళ వయసు వచ్చింది చూడు. ఆ 16 ఏళ్ళ వయసులో ఏం సాంగు అందరికీ తెలుసు ఆ సాంగ్ ఏందో. 16 ఏళ్ళ వయసు చెప్తున్నా పంట చేలో పాలకంకి నవ్వింది, పల్లకిలో పూల ఇంకి నవ్వింది, అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే. ఆ తర్వాత ఆ పాట ఒకటి, అది 16 ఏళ్ళ వయసులో. దాంట్లో ఇంకా ఫేమస్ అయిన సాంగ్ ఏందో తెలుసా? ప్రపంచమే కాదు అసలు మనకి ఎన్ని ఖండాలు ఉన్నాయా? 7. భారతదేశానికి ఎన్ని ఖండాలా? 7 కదా. చెప్పండి ఆన్సర్, టెల్ మీ. సరే, అయితే దాంట్లో మొత్తం వెళ్ళున్నది ఈ సాంగు. అంత సూపర్ సాంగ్ అన్నమాట. ఏంటది అసలు పాడిన వాళ్ళకి అనుకోవాలి. అసలు ఎంత బాగా పాడారు ఆ సింగర్స్ అప్పట్లో. వాళ్ళందరికీ నా వందనాలు కూడా ఎప్పటికీ కూడా. ఆ సాంగ్ ఏంటంటే సిరిమల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా. మ్యూజిక్ ఉంటుంది, అదిరిపోద్ది ఆ మ్యూజిక్ కదా. అవును కదా. నేను ఇంకా ముందు ముందు మంచి మంచివన్నీ అసలు తీస్తా. మీరు చూడకుండా ఆగండి చూడకుండా ఆగండి అమ్మా, చెప్పేది వినరా. చూడకుండా మటుకు ఉండద్దు. నా రీల్స్ సూపర్గా నేను చేస్తాను. నాకేంటంటే తల వెంట్రుకలకి రంగులు వేసుకోవడం ఐ హేట్. ఒరిజినల్గా యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎట్టున్నామో అట్టే ఉండాలి. నాకంటే ఆ ప్యాషన్లు తెలియదు, సరేనా. సరే, ఇప్పుడు నేను శ్రీదేవి గారి గురించి చెప్పాను. అట్టే ఇంకా చిరంజీవి శ్రీదేవితో తీసిన ఒక్క సాంగ్ అయితే, చిరంజీవి శ్రీదేవితో తీసిన సాంగ్ కాదు, చిరంజీవి రాధాతో తీసింది ఒక సాంగ్ ఉంది. అదేం సాంగ్ అంటే, జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది తీయని ఆయలే తెలిసిందిలే నీవే నా ప్రేయసివే నీకేలే అందుకో ప్రేమ గీతం కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది తీయని. అది ఆ పాట. మంచలే కరగాలి మురిపాలు సెలయేరలే ఉరకాలి యవ్వనాలు కొమ్మల్లే పూలన్నీ పానుపుగా మన ముందున్నే గంధాలుగా. ఆ సాంగు ఇప్పటికీ అదుర్సు. సరే, హాయ్, మీకు అందరికీ నచ్చిందే. సరే, రేపు సండే కదా, రేపు ఇంకా మంచి మంచి మాటలు చెప్పుకుందాం. నేను దేవుడిది పెట్టాను కదా, అది చూసారా కిరీటం పెట్టిల్లా చూసారా. హాయ్.